హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేముండే దగ్గరైతే షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. సరే ఒక లుక్ అయితే ఏసేద్దామనేసి నేను, కుట్టి మమ్మీ అయితే ఇద్దరమే వెళ్ళాము. సరే అని అయితే వీడియో కూడా తీసుకుందాము, అన్నీ మన వాళ్ళకి కూడా చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే సోంపు రకరకాలుగా ఉన్నాయండి, స్వీట్లన్నీ కూడాను. సరే మనం కూడా తీసుకుందాము ఒక 100 గ్రాములు అనేసి రేట్ అయితే అడిగితే 1/4 కేజీ 250 అన్నాడండి. ఇక్కడ 1/4 కేజీ అంటే మనకెళ్ళి పావు కేజీ అన్నట్లు అనమాట. ఇంకా అంత రేటు పెట్టి మనం తినలేవులని చెప్పుల కౌంటర్కి అయితే వచ్చామండి. ఆడవాళ్ళు పట్టీలు పెట్టుకోవడం మర్చిపోయారు కదా సిటీస్లలో, అందుకని వాళ్ళు ఆ పట్టీలన్నీ తెచ్చి చెప్పులకైతే పెట్టారండి. చూసారుగా రకరకాలుగా ఉన్నాయండి బాబు చెప్పులైతే. ఇంకా అలాగే వీటిపైన ఎడారిలో ఉన్న ఒంటెలు, అడవిలో ఉన్న ఏనుగులు, గుమ్మల గుండి, తలుపు చెక్కలు అన్నీ కూడా చెప్పుల మీదే పరిచేశారు. వీళ్ళ టాలెంట్ ఏంటో అసలేం అర్థమే కావట్లేదు. నాకైతే ఆశ్చర్యంగా ఉండి మీకు కూడా చూపిద్దామని అన్నీ ఆపి స్లో మోషన్లో నిదానంగా ఒక్కొక్కటి అయితే చూపిస్తూ ఉన్నానండి. ఇంక ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ చెప్పులేనంటండి. వాళ్ళని అడిగితే కాస్ట్ అయితే మామూలుగా చెప్పట్లేదు. బయటికి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంది. పిల్లలకైతే ఈ రింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా రీజనబుల్గా అయితే లేవండి. కొంచెం అంటే బయట షాప్స్ కంటే కూడా ఇందులో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. అంటే వాళ్ళు పెట్టుకున్న లైటింగ్స్కి వాటన్నిటికీ సరిపడా రేట్లు అయితే ఫిక్స్డ్గా పెట్టేసుకున్నారని నేనైతే అనుకున్నానండి. ఈ రింగ్స్ అయితే బాగా నచ్చాయి. ఇవి కూడా అంతే కాస్ట్లీగా అయితే ఉన్నాయండి. కొన్ని అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అవి పెడితే చెవులు తెగి ఇంకా రోడ్లో పడేటట్టే ఉన్నాయి. చూసారు కదా. ఇవన్నీ అయితే 1 బై 1 చూసుకుంటూ కుట్టి తల్లి నేను షాపింగ్కి అయితే వచ్చేసామండి. ఇవైతే ఉలెన్వి అండి. పిల్లలకి చిన్న చిన్న జాకెట్స్ లాగా, పైన కోట్ లాగా చాలా బాగా ముద్దుగా ఉన్నాయండి. చూసేకి వాటి రేట్లు కూడా అట్లే ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము, ఒక్కొక్కటి కాస్ట్ అడుక్కుంటూ. ఏది కూడా తీసుకోలేదనమాట, అంత కష్టంగా ఉన్నాయి. ఇవైతే పిల్లల రింగులండి. చిన్న బ్యాంగిల్ అడిగితేనే ఒకటి 50 రూపాయలు చెప్పాడు. 50 రూపాయలు తీసి పక్కన పెడితే కుట్టి వేసి నేలకేసి కొడితే 50 పోయి ఎక్కడో పడతాయి అనేసి మేమైతే తీసుకోలేదు. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసాము. ఈ పక్కనైతే చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లు అండి. ఇవన్నీ కూడా ఇక్కడైతే నాకు ఓల్డ్ మెమొరీ గుర్తొచ్చేసిందండి. చిన్నప్పుడు మల్లె మొగ్గలు, విరజాజి మొగ్గలు అని రబ్బర్ బ్యాండ్లు వస్తూ ఉంటాయి కదండి. ఇవి మీలో ఎంతమంది తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా కాస్ట్లీ అయితే కాస్ట్ ఎక్కువ అని చెప్పారు. ఇవైతే వాణిశ్రీ అప్పట్లో బాగా ట్రెండింగ్ కదా, హెయిర్ బ్యాండ్లు, రబ్బర్ బ్యాండ్లు అవన్నీ కూడా. ఓల్డ్ మెమొరీస్ అయితే బాగా గుర్తొచ్చాయి. చూడండి మీరు కూడా. ఇదైతే కిచెన్ వేర్ అండి. పుల్కా ప్లేట్లు, చిన్న చిన్న రోళ్ళు, చాపర్స్, చాకులు ఇవన్నీ కూడా బాదం కట్ చేసేది, కూరగాయలు కట్ చేసేది అవన్నీ కూడా ఆ భయ్య అయితే కూరగాయలు అవన్నీ కట్ చేసి మరీ చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు కట్ చేస్తే కట్ అవుతాయి, మేము కట్ చేస్తే ఎందుకు కట్ అవ్వు భయ్యా, విరిగిపోతుంటాయి అవైతే అని అంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే అవన్నీ కూడా ప్లాస్టిక్ కదండి, మనం చూసుకొని నిదానం కట్ చేసుకోవాలి. మనం ఎలాగంటే అలా వాడితే వాడి సంగతి అంతే అనమాట. అదైతే బాదం అండి, నీట్గా చాప్ చేసి పక్కన పెట్టారనమాట. చూసుకోవడానికి అయితే వాళ్ళు చెప్తున్నారు, ఆ చాపర్తో బాదం కట్ చేశారనమాట. ఇంకా పక్కన పౌచులదండి, అది మనకు అవసరం లేదులని ఇక్కడైతే అవన్నీ హల్వాలండి. రకరకాల హల్వాలు ఉన్నాయన్నమాట. అవి అయితే యూట్యూబ్లో పెడతానంటే హాయ్ చెప్పి పంపిస్తున్నాడు. ఇవన్నీ అయితే లేస్ చిప్స్లు అనమాట. ఆలు చిప్స్, బనానా చిప్స్, అవన్నీ రకరకాల బిస్కెట్స్. ఇదంతా కూడా చిప్స్ కౌంటర్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కౌంటర్గా ఎంత చక్కగా అమర్చుకున్నారోనండి. ఇవైతే పల్లీలు, బఠానీ, జీడిపప్పు అన్నీ రకరకాలు, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడున్న 100 కౌంటర్లలో ఒక 20 కౌంటర్లో స్నాక్ ఐటమ్సే పెట్టి ఉంటారండి. ఈ బుజ్జి చైర్ ఉందండి, 5 గ్రాముల వెయిట్ లేదా అరచేతి మందం ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 1250 అంటే అండి. ఇంకా నోరు ఎలా పెట్టేసి అలాగే వచ్చేసిన. ఇంత రేటు పెట్టి ఎవరు కొంటారు భయ్యా అనేసి అనుకొని అయితే నేను సైలెంట్గా వచ్చా. కొనేవాళ్ళు కొంటారులేండి, కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది, కాస్ట్లీ కూడా అలాగే ఉందండి. కుట్టి అయితే అల్లరి చేస్తూ ఉంటే ఒక టిప్ టాప్ ప్యాకెట్ అయితే చేతికి పట్టించి సైలెంట్గా ఉన్నాం. ఇదొక స్నాక్ కౌంటర్ అండి. ఇంకా పక్కనే ఇదొక చీరల కౌంటర్ అండి. సిల్క్ శారీస్ కూడా అన్నీ రీజనబుల్గా అయితే లేవండి, అన్నీ తగిలించి పెట్టారు. ఏది అడిగినా కాస్ట్లీగానే చెప్తున్నారు. పాపం వాళ్ళకి కూడా కరెంటు బిల్లు అవన్నీ కొనేవాళ్ళు కొంటారండి. ఇవైతే బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా 200, 250 అలా చెప్తూ ఉన్నారండి. అన్నీ చూసుకుంటూ రేట్లు అడుక్కుంటూ వెళ్ళామన్నమాట. కొనపైన నేత్రానందం అని అంటారు కదండి, కళ్ళతో చూసినా చాలు తృప్తిగా ఉంటుంది. ఆ బ్యాంగిల్ సెట్ అడిగితే 250 చెప్పాడండి. సరేలే నేను 2 డజనా 1 డజనా భయ్యా అంటే ఏకీ డజనే అని చెప్పాడు ఆయన అయితే. ఇంకా సరేలని సరళంగా వచ్చేసినాం, మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా వస్తాయి కదా అనేసి.
ఇంకెక్కడైతే ఇవి కొంచెం డిజైన్ బ్యాంగిల్స్ అండి. ఈ కౌంటర్ అంతా కూడా బ్యాంగిల్స్ కౌంటర్, ఇయర్ రింగ్స్ అన్నమాట. చక్కగా ఉన్నాయి కదా. ఈ పక్కన వచ్చేసి ఇవి పిల్లలవి వాచీలు, కళ్ళజోడులు ఇవన్నీ కూడా అండి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి మటుకు మామూలుగా ఉండదు, తిరణాలు చేస్తారు, ప్రతిదీ కావాలని అడుగుతారు. ఈ యొక్క హెడ్ ఫోన్స్ లాంటివి అనమాట, క్లాత్ హెడ్ ఫోన్స్ అనమాట. ఇవి నైట్ ప్యాంట్లు, లేడీస్ కూడా ప్యాంట్స్ అండి. 200 అనమాట ఈ కౌంటర్ అంతా కూడా. బట్టలకి వాటికి మటుకు ట్యాగ్స్ వేసి పెట్టారండి ముందుగానే, మనం మళ్ళీ మార్జింగ్ అడగకుండా బేరం చేయకుండా. ఇవైతే ఫొటోస్ అండి, చాలా బాగున్నాయి. వాటి కాస్ట్ కూడా అలాగే ఉంది. కొంచెం జనాలు అయితే అక్కడే నిలబడ్డారు కానీ ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు అడిగేసి. ఇదంతా కూడా హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఏనంటండి. సెవెంత్కి మనీ హారాలు ఉన్నట్టే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా, పెద్ద పెద్ద లాకెట్స్ తోటి బీట్స్ అవన్నీ కూడా. ఏది అడిగినా కూడా కాస్ట్లీ ఎక్కువ చెప్తున్నారండి. చిన్న చిన్న ఏనుగులు అవన్నీ కూడా 100 రూపీస్ అంట. బొటన వేలు సైజు ఉంది, బుడ్డిది. అన్నీ కూడా హ్యాండ్మేడే మేడం, మేము చేత్తో చేసాము అని అయితే చెప్తా ఉన్నారు. హ్యాండ్ బ్యాగులు కూడా చాలా బాగున్నాయండి చూసేకి. అవి కూడా కాస్ట్ అలాగే ఉన్నాయి అనమాట. అన్నీ బీట్స్ తోటే వచ్చినాయి అల్లకం అంతా. అవి అయితే 700 చెప్పారు. మీకు వీటిల్లో ఏదైనా రీజనబుల్ ఉందని తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అవి చాలా బాగున్నాయండి, ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు. ఇవైతే కాళ్ళ మ్యాట్లు అండి. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది, ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయండి. నేను అవి వాడను కదా, మేము ఉండే రూమ్లో గోనె సంచులు అవి వేసుకుంటూ ఉంటాము, అందుకనేసి వాటి ప్రైజులు రీజనబుల్ అంతగా తెలియదండి. పెద్దవైతే కలర్ పోయినట్టు ఉంది కానీ వాటి డిజైనే ఇదనమాట. ఎక్కువ పిల్లల టాయ్సే పెట్టారండి కౌంటర్లన్నీ కూడాను. చిన్న చిన్న పిల్లలకి రకరకాల టాయ్స్ అనమాట. వుడెన్వి, మామూలుగా ప్లాస్టిక్వి, పెన్సిల్ టైప్స్, హ్యాండ్స్, క్రాఫ్ట్లు చేసుకునే వాళ్ళకి, డ్రాయింగ్స్ వేసుకునే వాళ్ళకి రకరకాల పెన్సిల్స్, పెయింటింగ్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. ఇవన్నీ కూడా ఇక్కడైతే మేము కుట్టి తల్లికి ఒక బొమ్మ తీసుకున్నాం, ఏనుగు బొమ్మ. అవి చూడండి డగడగా కొడతా ఉన్నాయి కదా, వాటిని చూస్తూ ఉంటాయి. ఇక్కడైతే నాకు ఒక కీ చైన్స్ కనపడ్డాయండి. మోడీ రద్దు చేసిన 2000 నోట్లన్నీ ఇక్కడే ఉన్నాయి అనిపించిందండి నాకైతే. చూడడానికి భలే విచిత్రంగా ఉంది. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 2000 నోట్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, కీ చైన్స్గా పెట్టారు. లాస్ట్కి అయితే కుట్టి తల్లికి మేము ఏనుగు బొమ్మ తీసుకున్నామండి. బొమ్మను కూడా అది 200 చెప్పి 150కి ఇచ్చారనమాట. రీజనబుల్లో కాదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మనం పిల్లల్ని తీసుకొని వెళ్తే మటుకు వాళ్ళు ప్రతి ఒక్కటి కావాలంటారండి. ఎందుకంటే ఎక్కువగా టాయ్సే పెట్టారు, పిల్లలకి సంబంధించినవే ఉన్నాయండి. ఇక్కడైతే బుజ్జి ఏనుగులు, బాతులు ఇవన్నీ కూడా బొమ్మలు ఉన్నాయి. ఈ పక్క కౌంటర్ అయితే చిన్నపిల్లల డ్రెస్సింగ్స్ అండి. అన్నీ కూడా చాలా బాగా మ్యాట్లకు తగిలించి పెట్టారనమాట. చూసేకి ఇంట్రెస్ట్గా ఉండి జనాలు చూసి కొనడానికి. ఇవన్నీ కూడాను టాయ్స్ అండి. ఇవైతే శారీస్ 250 శారీస్ అంట, సిల్క్ శారీస్ అవన్నీ కూడాను. అన్నీ డ్రెస్సెస్ అన్నిటికైతే 8 అనేది కూడా ట్యాక్స్ వేసి పెట్టారండి. ఇవైతే జూట్ బ్యాగ్స్ పెద్దవి 350, చిన్నవి 150 అన్నారు. మనం అడిగితే 300, 100 అని అయితే చెప్పారండి. క్వాలిటీ బాగున్నాయి అన్నారు. నాకైతే క్వాలిటీ అంతగా ఏం నచ్చలేదండి. అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము పట్టుకొని. మరి కొంచెం క్వాలిటీ తక్కువగా అనిపించింది, ఆ ప్రైస్కి రీజనబుల్ కాదని అయితే అనిపించిందండి. ఇవైతే మొక్కల్లో వేసుకునే రాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయండి, ప్యాక్ చేసి పెట్టారు. ఇవైతే వుడెన్వి అండి, స్నేక్, మొసలు అవన్నీ కూడాను. ఇక్కడ నుంచి వుడ్ కౌంటర్ అండి. ఇదైతే పెళ్ళిలో చుట్టాలు ఉంటారు చూడండి, అలా ఉన్నట్టే ఉంది బొమ్మల కొలువు అంతా కూడాని. నాకైతే అక్కడ ఉన్నంత అన్నిట్లలో కానీ ఆ బొమ్మల కొలువే బాగా నచ్చిందండి. మనం ఎవరైనా చేసుకోగలిగిన వాళ్ళు ఉంటే ఆ బొమ్మల కొలువు బాగా పెట్టుకోవచ్చండి. ఇవన్నీ వుడెన్ స్పూన్స్ అనమాట, చిన్న చిన్నవి. 100కి 4 అన్నారు. తిరగలి ఇవన్నీ కూడా అండి, మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, పూర్వం ఇళ్లలో ఏవేవైతే వాడేవాళ్ళో అవన్నీ కూడా టాయ్స్ రూపంలో ఎంత చక్కగా పెట్టారనండి. ఉయ్యాళ్ళు అవన్నీ కూడా. పెద్ద మనుషులందరూ ఇక్కడే ఉన్నారండి, పిల్ల బ్యాచ్, పెద్ద బ్యాచ్ అందరూ కడవల్లో నీళ్ళు తీసిపోతా, నేతి గిన్నెలు తీసిపోతున్నట్టే ఉన్నారు చూసారుగా. నాకైతే అదే చాలా బాగా నచ్చిందండి. ఇంకా కొంచెం లాంగ్ లెంత్లో ఉండి క్లియర్గా చూపించలేకపోయానని అనిపించింది నాకైతే. అప్పుడే అయిపోలేదండి, సెకండ్ పార్ట్ కూడా ఉంది. షాపింగ్ మాల్ మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇదంతా కూడా వుడెన్ కౌంటరేనండి. వాళ్ళైతే బీభత్సంగా నచ్చారు. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్